హలో గైస్, ఈరోజు నేను హౌ టు ఇన్స్టాల్ పవర్ బిఐ అండి. రైట్ ఫ్రమ్ జీరో టిల్ ది ఇన్స్టాలేషన్ మీకు నేను ప్రాసెస్ చూపిస్తాను. ప్లీజ్ ఎండ్ వరకు ఈ వీడియో చూడండి. నేను ఇప్పుడు మనము ఫ్రీగా పవర్ బిఐ డెస్క్టాప్ ఎలా డౌన్లోడ్ చేయాలి ఆ ప్రాసెస్ నేను స్టెప్ బై స్టెప్ చేస్తాను. అయితే ఖచ్చితంగా మీ వీడియో ఎండ్ వరకు చూడండి. డోంట్ మిస్ ఈవెన్ ఏ సింగిల్ స్టెప్ అండి. ఇప్పుడు మీ గూగుల్లో వెళ్ళి పవర్ బిఐ డౌన్లోడ్ డెస్క్టాప్ అని కొట్టండి. చూస్తున్నారా? ఇది టైప్ చేస్తే మీకు నెక్స్ట్ వెబ్సైట్ విల్ బి లైక్ దిస్. దీనిలో మీరు ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. అది వచ్చేసి మీ ఫోల్డర్లో వచ్చి సేవ్ అయిపోతుంది లైక్ దిస్ సెటప్. దీనిలో డబుల్ క్లిక్ చేయండి, మినిమైజ్ ది విండో. అయితే ఇక్కడ సెటప్ విల్ గెట్ స్టార్టెడ్ అండి. జస్ట్ వెయిట్ ఫర్ ఎ మినిట్. మినిమైజ్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్. నెక్స్ట్, ఇది ఓన్లీ వన్ టైం ప్రాసెస్ అండి. ఇది వన్ టైమే మనం ఇన్స్టాల్ చేసుకుంటే నెక్స్ట్ టైం హాయిగా మనము యూజ్ చేసుకోవచ్చు పవర్ బిఐ. అయితే ప్రిపేరింగ్ టు ఇన్స్టాల్ అండి. ఇప్పుడు నెక్స్ట్ కొట్టేయండి. ఇంకా ఐ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్. నెక్స్ట్, ఇంకా పాత డిఫాల్ట్ వదిలేయండి, దాన్ని ఏం చేయకండి. నెక్స్ట్, మళ్ళీ వచ్చేసి క్రియేట్ ఏ డెస్క్టాప్ షార్ట్ కట్ చెక్ తీయకండి. లెట్ ఇట్ బి లైక్ దట్ ఓన్లీ. ఇన్స్టాల్. అయితే ప్లీజ్ వెయిట్ వైల్ ది సెటప్ విజార్డ్ ఇన్స్టాల్స్ పవర్ బిఐ డెస్క్టాప్ 64 బిట్ అండి. అయితే విత్ ఇన్ మినిట్స్లో ఇట్ విల్ బి డన్ అండి. ఆల్మోస్ట్ డన్. పవర్ బిఐ ఈజ్ ఎ వెరీ యూస్ఫుల్ టూల్. ఇట్స్ అన్ బిజినెస్ ఇంటెలిజెన్స్ టూల్. ఇక్కడ మనం హాయిగా ఎనాలిటిక్స్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్. ప్లస్ దీనిలో మనము ఇది డ్రాగ్ అండ్ డ్రాప్ ఫెసిలిటీ అండి. చాలా డాష్ బోర్డ్స్ మనము చాలా గ్రాఫికల్ రిప్రజెంటేషన్ మేనేజ్మెంట్కి ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వర్క్ ఇన్ ఏ రీటైల్ కంపెనీ ఆర్ ఎనీ అదర్ కంపెనీ, దానిలో మనం టార్గెట్ అచీవ్మెంట్ చూపించుకోవచ్చు. డేటా క్లీనింగ్ వన్ ప్రాసెస్లో చేసుకోవచ్చు. దీనిలో మనం డేటా క్లీనింగ్ వచ్చేసి పవర్ క్వెరీ ద్వారా చేస్తాం. దాని తర్వాత ఫైనల్ డేటా వచ్చేసి మనకు పవర్ బిఐ డాష్ బోర్డ్లో వీ కెన్ యూజ్ ఇట్. బోత్ పవర్ బిఐ ఇంకా మనం డాష్ బోర్డ్ సేమ్ అండి, దానిలోనే ఉంటుంది. పవర్ క్వెరీ ఏంటంటే ఇంటర్నల్ యూసేజ్ ఇన్ పవర్ బిఐ. అది మెయిన్లీ మనము ఫర్ క్లీనింగ్ డేటా యాజ్ పర్ అవర్ కంపెనీ రిక్వైర్మెంట్ మనం చేసుకోవాలండి. అవి కూడా నేను కమింగ్ ఫార్వర్డ్ ఐ విల్ బి షేరింగ్. ఇది ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే బేసిక్ ఫస్ట్ స్టెప్ హౌ టు ఇన్స్టాల్ పవర్ బిఐ డెస్క్టాప్ ఫ్రమ్ గూగుల్. అంటే ఇది ఫ్రీ ప్రొడక్ట్ ఫ్రమ్ మైక్రోసాఫ్ట్ అండి. ఇంకా మీరు దీనిలో చాలా వర్షన్స్ వస్తాయండి. గోయింగ్ ఫార్వర్డ్ ఐ విల్ బి షేరింగ్ యూ. కానీ ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. డోంట్ మిస్ ఎనీథింగ్. ఏదైనా మీరు మిస్ చేస్తే ఆ ప్రాసెస్ మీకు కంప్లీట్ కాదు. సరేనా? అయితే చూడండి ఇక్కడ. సో ఆల్మోస్ట్ డన్ అండి. ఇక్కడ మనకు ఐకన్ కూడా వచ్చేసింది పవర్ బిఐ డెస్క్టాప్ అని. జస్ట్ వెయిట్ ఫర్ ది ఇన్స్టాలేషన్ టు బి కంప్లీటెడ్. వావ్, గ్రేట్ అండి. ఇన్స్టాలేషన్ హ్యాస్ బీన్ డన్ సక్సెస్ఫుల్లీ. అయితే మనకు లోగో వచ్చేసింది పవర్ బిఐ అని. అయితే దానిపైన క్లిక్ చేసి ఎంటర్ చేయండి. అయితే పవర్ బిఐ డెస్క్టాప్ అప్లికేషన్ విల్ బీ ఓపెన్డ్ లైక్ దిస్. ఇట్స్ ఎ మైక్రోసాఫ్ట్ ప్రొడక్ట్ అండి. రైట్. అయితే నౌ వీ కెన్ యూజ్ పవర్ బిఐ అండ్ వీ కెన్ డూ అమేజింగ్ వర్క్ ఇన్ బిజినెస్ ఇంటెలిజెన్స్ అండి. అయితే దిస్ ఈజ్ ద విండో హౌ యూ విల్ గెట్ ఇట్ ఆఫ్టర్ ఇన్స్టాలేషన్. నెక్స్ట్ నేను వీడియోలో హౌ టు ఇంపోర్ట్ డేటా ఫ్రమ్ ఎక్సెల్ దాని గురించి డిస్కస్ చేద్దాము. స్టెప్ బై స్టెప్ విల్ బి లర్నింగ్. సో గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.